ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ CVV to your lotus feet. Om Shanti Shanti Shanti. సోదర బృందానికి నమస్కారాలు. మనం ఇప్పటి వరకు భాగవత రహస్య ప్రకాశం దశమస్కందం పూర్వభాగంలో 33వ పద్యం వరకు వివరణ చదువుకోవడం జరిగింది. ఇకపై 34వ పద్యం నుంచి చదువుకుందాం. 34వ పద్యం. కంసరాజేంద్ర, నీవు పరమ కరుణామయుడువు. ఈమె నీకు వరుసకు చెల్లెలే గాని నీకు కూతురు వంటిది. 10 మంది మెచ్చదగిన శీల సంపద కలిగిన ఉత్తమురాలు. ఇంకను వయసులో చిన్నది, చాలా భయస్థురాలు. పైగా క్రొత్తగా వివాహమై కళ్యాణ శోభలతో నిండి ఉన్నది. నీకు చేతులెత్తి నమస్కరించుచున్నాను, ఈమెను రక్షింపుము. వసుదేవుడు ఈ విధముగా ఎన్ని విధముల ప్రార్థించినను కంసునిలో కోపము తగ్గలేదు, జాలి పుట్టలేదు. కన్నులలో నిప్పులు రాలుచున్నట్లు ఉగ్రమైన చూపులతో ఆ దురాత్ముడు దేవకీదేవిని చంపుటకే యత్నించుచుండెను. ఇట్టి ధర్మబోధలతో నీతివాక్యములతో బంధుత్వముతో కంసుని ప్రయత్నమును మాన్పించడం సాధ్యము కాదని వసుదేవునకు అర్థమైపోయాను. ఈ లోకములో అన్నిటికన్నా శక్తివంతమైనది కాలము కనుక కాలమొక్కటే సత్యము. ఈ సత్యమును గమనింపని వారు పిరికితనముతో ప్రస్తుత కర్తవ్యము నుండి పారిపోవుచుందురు. ఈ సత్యమును నమ్మి బుద్ధితో గ్రహించిన వారు నిజముగా గొప్పవారు. కాలమును నమ్మిన బుద్ధి గలవారు తమ బుద్ధి ఎంతవరకు పనిచేయునో అంతవరకు తనలో తాను స్థిరముగా ఉండి ప్రవర్తింపవలెను. మాస్టర్ గారు వివరణ ఇచ్చారు ఇక్కడ. సామాన్య మానవునకు సంబంధించినంత వరకు దైవం అనగా కాలమే. దేవుడు వేరు, దైవము వేరు. దేవుడు సృష్టికి పూర్వము, సృష్టి తర్వాత కూడా నిలిచి ఉండు శాశ్వతమూర్తి. సృష్టి సంకల్పము అతనిలో నుండి వెలువడి సృష్టిగా రూపొంది కొంతకాలము నిలబడి మరలా వానిలో లీనమగును. సంకల్పించుట మాత్రమే దేవుని పని. ఆ సంకల్పమును అనుసరించి సృష్టిని రూపొందించి నడిపించి లయము చేయుట మాయాశక్తి యొక్క నిర్వహణము. నారాయణు నుండి వెలువడిన మాయ కాలముతో కలిసి సృష్టి ప్రారంభించునని పురాణములు చెప్పును. కాలములో ప్రణాళిక, షెడ్యూల్ ఉండును. నిర్వహణ మాయాశక్తి వలన జరుగుచుండను. ఈ రెండును కలిసిన దానినే మనము కాలముగా గుర్తించుచున్నాము. ఇది ఏ దైవము. ఒకసారి ఈ కాల ప్రణాళిక రూపొందిన తరువాత దానిలో మార్పులు చేయుట ఎవరికి సాధ్యము కాదు. చివరకు బ్రహ్మకైనను చిన్న చిన్న మార్పులు చేయుటకు మాత్రమే స్వేచ్ఛ ఉండును. చివరికి నారాయణుడు కూడా కాల ప్రణాళికలో ఒక భాగముగా అవతరించుచున్నాడు గాని దానిని తిరస్కరించుట ఉండదు. కాలం ఇట్లుండుననియు
దానిని అతిక్రమించుట ఎవరికినీ సాధ్యము కాదని తెలిసినవాడు మనసును చెదిరిపోనీయక తనలో నిలబెట్టి ఉంచును. అట్లు తనలోనే నిలబడి ఉన్న మనస్సు బుద్ధి అనబడను. అది దైవమునకు దగ్గరగా ఉండును. కాలస్వరూపము రెండు విధములుగా ఉండును. ఈ భూమికి సంబంధించిన జగత్ ప్రణాళిక రూపమైన కాలము ఒకటి, అందులో తనకు సంబంధించిన ప్రణాళిక ఒకటి. ఎంతటి మహానుభావులకైనను కాలము యొక్క తత్వము సంపూర్ణముగా అర్థమగుట సాధ్యము కాదేమో. మాస్టర్ ఈకే వ్రాసిన పురుష మేధము అనే గ్రంథములో వాసుదేవుడు ఈ కాలము యొక్క తత్వము నాకు మాత్రము పూర్తిగా అంతుపట్టినదా అని నవ్వుకొనును. ఎవరికైనాను తనకు సంబంధించిన కాలము మాత్రమే కొంతవరకు తెలియను. మన వ్యామోహములు తగ్గి కాలము యొక్క స్వభావము మనకు నచ్చవలెను. కాలము శక్తివంతమని మనము నమ్మినచో చాలదు, మనకు నచ్చుట కావలెను. అనగా జరుగుచున్నది తనకు కష్టమైనను సుఖమైనను కాలము యొక్క క్రీడగా స్వీకరింపగల చిత్తశుద్ధి ఉండవలెను. అది ఉన్నవానికి మనసు తనలోనే ఇమిడి ఉండను, అనగా తనలో తానున్నవాడగును. అట్టి వానికి కాలము కొంతవరకు దర్శనమిచ్చును. భవిష్యత్తులో ఎంతవరకు అది దర్శనమిచ్చునో దానికి తగినట్లుగా తాను ప్రవర్తింపవలెను. కనుకనే ఈ పద్యములో ఎందాక బుద్ధి నెగిడేడిని అందాక చెరింపవలయు అని చెప్పబడినది. బుద్ధి ఎంతవరకు భవిష్యత్తులోనికి చూడగలుగునో అంతవరకు తాను ప్రవర్తింపవలెనని అర్థం. ఈ చిన్న పద్యమును అర్థము చేసుకున్నట్టుకు ఇది కొంత వివరణ మాత్రమే. నమ్మి ఆచరించిన కొలది ఇది మరింత ఆహ్లాదకరముగా విచ్చుకొనుచుండును. కంసుడు ఇంకనూ ఉగ్రరూపుడై ఉండుట గమనించిన వసుదేవుడు కాలస్వభావమును స్మరించను. అతడిట్లు భావించను, ప్రస్తుతము దేవకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. ముందు ఈమెను రక్షించుట తక్షణ కర్తవ్యము. ఈమెకు పుట్టబోవు బిడ్డలను ఈ దురాత్మనకిచ్చివేయుదునని వాగ్దానము చేసి ఇప్పుడు ఈమెను రక్షించుకొనుట వివేకము. అసలు ఇల్లాలే పోవుట కన్నా ఎప్పుడో పుట్టబోవు బిడ్డలు పోవుట కొంతలో కొంత సుఖము కదా. ముందెట్లుండునో ఎవరెరుగును. నా భార్య ఈనాడు ప్రాణముతో ఉన్నచో రేపింతకన్నా మేలు జరగవచ్చును కదా. నా భార్య బతికి ఉన్నచో కుమారులు పుట్టవచ్చును. అట్లు పుట్టిన కుమారులకు మృత్యువు కూడా వెంట వచ్చినచో మనము చేయగలిగినదేమి. నా బిడ్డలను వీడు పొట్టన పెట్టుకున్నచో బ్రహ్మదేవుడు వీని మరణము కూడా ఏదో రూపమున విధించి ఉండును కదా. అప్పటికేదైనా ఉపాయము కనబడకుండా ఉండునా. అడవిలో కార్చిచ్చు చెలరేగినప్పుడు అగ్నిజ్వాలలు పక్కనున్న చెట్లను వదిలివేసి దూరముగా ఉన్న చెట్లను దహించునని విన్నాము కదా. అట్లే ఎవరికైనాను జన్మ కారణము కానీ మృత్యు కారణము కానీ ఎక్కడో దూరముగా ఉన్నట్లు కనిపించవచ్చును. మనకి తెలియని దానిని గురించి ఇప్పుడు చికాకు పడుట ఎలా. పుట్టబోవు బిడ్డలను వీనికిచ్చేదనని వాగ్దానము చేసి భార్యను విడిపించుట సరి అయిన నీతి మార్గము. వీడు ప్రాణములతో విడిచినచో మునుముందు కొడుకులు పుట్టవచ్చును. అనుకున్నవన్నయ్యో అనుకున్నట్లు జరుగునా. అప్పటి పరిస్థితులు ఎట్లుండునో. ఆనాటికి ఏ దైవమైనను అడ్డుపడకుండునా. ఈమెకు 8వ గర్భమున పుట్టిన బిడ్డ వీనిని చంపునని ఆకాశవాణి పలికిన మాటలు వీణులు విందుగా వింటిని కదా. ఆ మాటలు తప్పునా. అది జరగవలెనన్నా ఈమె బ్రతికి ఉండవలెను. కనుక ఈమెను విడిపించటయే తక్షణ కర్తవ్యము. ఈ విధముగా భావించిన వసుదేవుడు మృదు మధురమైన మాటలతో కంసుని స్తుతించి బ్రతిమాలి కోపమును కొంత తగ్గించను. మనసులో మండిపోవుచున్నను ప్రసన్నమైన ముఖముతో కంసునితో ఇట్లనెను, బావా, ఈమెకు పుట్టిన కుమారుని వలన నీకు మృత్యు ఉన్నదని అశరీరవాణి పలికాను. నీ కోపమునకు అదియే కదా కారణము. ఈమెకు పుట్టిన బిడ్డలనందరినీ ఒకరి తర్వాత ఒకరిగా తెచ్చి నీకిచ్చెదను. ఈమెను ఎప్పటికీ వదిలివేయము. వసుదేవుడు ఇట్లు విన్నవించగా కంసుడు ఆలోచించి సంతోషముతో తల ఊపాను. ఉత్తమ గుణములను గౌరవించువాని వలె ఒక భంగిమ ప్రదర్శించను. భయముతో గడగడలాడుచున్న దేవకీదేవి కొప్పు వదిలి తన ఇంటికి పోయాను. వసుదేవుడు బ్రతుకు జీవుడా అని భార్యతో కలిసి తన ఇల్లు చేరుకుని ఆనందముగా కాలము గడపసాగాను. మాస్టర్ గారి వివరణ, మనకు కాలం ఎంతవరకు దర్శనమిచ్చునో ఎట్లు దర్శనమిచ్చునో సూత్రప్రాయముగా చెప్పుకొని ఉన్నాము. జరుగునున్నది తెలిసి అది దైవ నిర్ణయమని తెలిసినప్పుడు తానేమి చెయ్యవలయను. దైవ నిర్ణయము కనుక ఎట్లయినను జరగక మానదని నిర్లిప్తముగా ఊరుకుండుటయా.
భవిష్యత్తు తెలిసినను తెలియకపోయినను ఈ ఒక్క ప్రశ్న దగ్గర యుగ యుగాలుగా మానవుడు సోమరి అయి నిష్ప్రయోజకుడు ఒగుచున్నాడు. దేవకి అష్టమ గర్భమున పుట్టినవాడు కంసుని చంపునని అశరీరవాణి పలికెను. కనుక కంసుడు ఆమెను చంపుటకు సిద్ధపడెను. అష్టమ గర్భమున పుట్టవలెనన్నచో దేవకి బతికి ఉండవలెను. అష్టమ గర్భము కంసుని చంపుట దైవ నిర్ణయము కనుక చేయవలసినదేదో దైవమే చేయునని చేతిలో ముడుచుకుని ఉండుట సరియైన పద్ధతి కాదు. దైవ నిర్ణయం అయినను చాలా వరకు మానవుల ద్వారానే జరగవలసి ఉండును. అనగా దైవ సంకల్పమును అనుసరించి మానవుని బుద్ధి పని చెయ్యవలయను. మానవుని బుద్ధి సహకరించకపోయినను దైవ సంకల్పము ఏదో విధముగా కార్యరూపము ధరించును. మానవుడు మాత్రము అప్రయోజకుడై అధోగతిలో ఉండిపోవును. జరగవలసినది జరిగి తీరునని నిష్క్రియాపరులై చైతన్యరహితులై జీవించువారు లక్షల కొలది ఉన్నారు. దైవ కార్యము కానీ తన వ్యక్తిగత భవిష్యత్తు కానీ మానవుడు నిత్య చైతన్యవంతుడై నిరంతర కార్యసూరుడు కావలెను. ప్రసంగవశమున జ్యోతిష శాస్త్ర రహస్యం ఒకటి ఇక్కడ చెప్పుకొనుట ఉపయోగముగా ఉండును. ఒక జాతకము పరిశీలించినప్పుడు భవిష్యత్తులో జరగబోవునవి శుభాశుభముల సమ్మిశ్రమముగా ఉండును. సర్వసామాన్యమైన శుభాశుభములు కాక విశేషములను గమనించినచో ఒక చిత్రమైన విషయము గమనించవచ్చును. జాతకమును అనుసరించి జరగవలసిన అశుభములు కానీ కష్టములు కానీ జాతకుని ప్రయత్నముతో నిమిత్తము లేకుండా తమంత తాముగా జరిగిపోవచ్చుండును. శుభములు జరగవలసిన కాలములో ఏ ఏ శుభములు జరుగుటకు అవకాశం ఉన్నదో మాత్రమే జాతకం వలన స్పష్టముగా చెప్పవచ్చును. అట్టి శుభములు జరిగి తీరునని చెప్పుటకు వీలు లేదు. శుభము జరుగుటకు అనుకూలమైన గ్రహస్థితి, జాతకుని ఉత్సాహ బలము, చుట్టుపక్కల సామాజిక పరిస్థితులు అనుకూలముగా ఉండునని మాత్రమే చెప్పగలము. వారిని ఉపయోగించుకొని జాతకుడు తన శుభమును సాధించుకొనవలెను. మరీ బలమైన అద్భుతమైన ఫలితములు జరగవలసి ఉన్నప్పుడు మాత్రమే జాతకుని ప్రయత్నము లేకుండా జరుగును. ఈ ఒక్క అంశము మరిచిపోయినచో ఒక జాతకుని విషయములో శాస్త్రజ్ఞుడు చెప్పిన అశుభములన్నీ జరుగుటయు శుభములన్నీ జరగకుండాటయు పరిపాటి అగును. కంసుడు దేవకిని ప్రాణములతో విడిచినను ఆమెను వేధించుట మాత్రము మానలేదు. కంసుని వలన బాధలు అనుభవించుచున్నను దేవకీదేవి యందు ఒక దేవతాభావము ప్రవేశించను. ఇట్లు దేవతాభావమును ధరించిన దేవకీదేవి ఏడాదికి ఒకరుగా 9 సార్లు గర్భము ధరించను. వానిలో మొదటి 8 గర్భములలో పురుష శిశువులను 9వ గర్భములో ఒక కుమార్తెను ఆమె ప్రసవించను. ఇక్కడ మాస్టర్ గారి వివరణ: 7వ గర్భమును వాస్తవముగా దేవకి ప్రసవించలేదు. ఆ గర్భములోని ఆదిశేషుని అంశ రోహిణి గర్భములోనికి మారి బలరాముడుగా పుట్టెను. కానీ గర్భము ధరించినది దేవకి కనుక అది 7వ గర్భముగా లెక్కకు వచ్చును. అష్టమ గర్భముగా కృష్ణుడు పుట్టిన తరువాత దేవకి వసుదేవులకు పుట్టిన కుమార్తె సుభద్ర. దేవకీదేవి మొట్టమొదట గర్భము ధరించి కీర్తిమంతుడను కుమారుడను ప్రసవించను. వసుదేవుడు ఇచ్చిన మాటకు నిలబడి ధైర్యముగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి కంసునకు అప్పగించను. అంతేగాని అతడు ఆ పిల్లవానిపై ఏమాత్రము ఆశ పెట్టుకొనలేదు. వసుదేవుడు మాట తప్పలేదు. మోసగించవలెనన్న ఆలోచన కూడా అతనికి రాలేదు. జంకు గొంకులు లేక తన కన్నబిడ్డను చంపమని శత్రువుకు అప్పగించను. అంతటి మహాత్ముడు వసుదేవుడు ఒక్కడు తప్ప లోకమంది ఇంకెవరైనా ఉన్నారా? పరీక్షిత్ మహారాజా, సత్యముతో నిండిన బుద్ధి గలవానికి చెయ్యలేని దేముండును. సత్యము మిథ్య అను భేదము తెలిసిన జ్ఞానికి ప్రత్యేకముగా దేనిపైనను ఆసక్తి ఉండదు. భగవంతుని యందు అచంచలమైన భక్తి ఉన్న వానికి త్యాగము చేయలేని వస్తువేదియూ ఉండదు. అజ్ఞాని అయిన వాడు తనకేది మేలో తనకేది కీడో తెలుసుకొనలేడు. అజ్ఞాని అయిన వాడు తనకేది మేలో తనకేది కీడో కూడా తెలుసుకొనలేడు. వసుదేవుడు ఈ విధముగా మాట తప్పక తన కుమారుని తీసుకుని వచ్చి ఒప్పగించుట చూచి కంసుడు వెచ్చుకొనచు ఇట్లను: వసుదేవా, ఈ నీ బిడ్డడు నాకు అక్కరలేదు. వీని వలన నాకేమయూ భయము లేదు. నీ అష్టమపుత్రుడే నన్ను చంపునని అశరీరవాణి చెప్పినది కదా. 8వ వాడు పుట్టిన తరువాత వానిని వధించదను. వీనిని నీవు తీసుకొని పోవచ్చును. వసుదేవుడు బిడ్డను తీసుకుని తన ఇంటికి వచ్చాను. కానీ కంసుని మాటపై అతనికి నమ్మకము కుదరలేదు. కంసుని దుష్ట స్వభావము ఎప్పుడు ఎట్లు ప్రవర్తించినో తెలియదు కనుక వసుదేవుడు లోలోపల బెదురుచునే ఉండెను. ఇట్లు కొన్ని రోజులు గడిచిన తరువాత నారద మహర్షి కంసుని వద్దకు వచ్చి ఏకాంతములో కొన్ని రహస్యములు ఉపదేశించను.
రేపల్లెల్లో ఉన్న నందుడు, అతని అనుచరులు, వారి భార్యలు, వసుదేవుడు మొదలైన యాదవ ప్రముఖులు, దేవకి మొదలైన యువతులు భూమిపై అవతరించిన దేవతలే కానీ సామాన్య మానవులు కాదని తెలియజేశాను. ఇట్లు చెప్పి నారదుడు ఇట్లనెను: కంసరాజేంద్ర, నీవు నిజముగా కాలనేమి అను దానవుడవు. సర్వదేవమయుడైన విష్ణువు దేవకీదేవి కుమారుడిగా పుట్టును. అతడు దుర్మార్గులైన దానవులనందరినీ సంహరించును. ఇట్లు చెప్పి నారదుడు వెళ్ళిపోయాను. మాస్టర్ గారు వివరణిస్తున్నారు. కృష్ణునకు ముందు పుట్టిన 6 బిడ్డలను చిరకాలము భూమిపై జీవించి ఉండుటకు అవకాశము లేదు. కనుకనే నారదుడు రెచ్చగొట్టి వెళ్ళిపోయాను. అష్టమపుత్రుడిని అశరీరవాణి స్పష్టముగా చెప్పాను. ఇప్పుడు నారదుడు వచ్చి విష్ణువు దేవకీ పుత్రుడిగా పుట్టినని చెప్పి వెళ్ళిపోయాను. మొదటివాడిని కానీ 8వ వాడిని కానీ చెప్పలేదు. కంసునిలోని రాక్షసత్వమును నారదుడు తట్టి నిద్రలేపాను. భూమిపై పనిచేయుచున్న రాక్షస పిశాచ శక్తులు కంసుని వద్దకు ఆకర్షింపబడెను. కంసుడు వారికి నాయకుడై ధర్మమును హింసించను. తరువాత వారందరూ కృష్ణునిపై విజృంభించుటయు అతని చేతిలో మరణించుటయు జరిగెను. దుష్టశక్తులు కేంద్రీకృతమై నాశనమగుట నారదుని ప్రవేశము వలన జరిగినది. నమస్కారములు. ఇప్పుడు 15 నిమిషములు దాటింది. ప్రస్తుతం నేను శ్రీమద్ భాగవతం రహస్య ప్రకాశం దశమస్కందం పూర్వభాగంలో 52వ పద్యం వరకు చదివాను. స్వస్తి.